వెల్కమ్ టు ఐటీ మీడియా. సో మోకాల నొప్పుల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. ఒకప్పుడంటే పెద్ద ఏజ్లో చూసేవాళ్ళము, ఇప్పుడు చాలా చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాము. 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే చూస్తూ ఉన్నాము. సో ఎందుకు ఈ మోకాల నొప్పుల సమస్య ఇంతలా పెరిగిపోయింది? మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్ గారు ఫ్రమ్ డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్, హబ్సిగూడ. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మోకాల నొప్పుల సమస్య అయితే అది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అండి. ఈ మధ్యకాలంలో అయితే మరి చిన్న వయసులోని 20 ఏళ్ళకి మాకు మోకాల నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అసలు ఎట్లా అండి ఈ ప్రాబ్లం అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు ఈ మోకాల నొప్పుల సమస్యను మీరు? మోకాలు నొప్పులు అనేది ఇదొక పాండమిక్ అని చెప్పుకోవచ్చు. అంటే వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య వస్తుంది. దానికి అసలు మూల కారణం చూసుకోవాలి. సపోజ్ ఒక నీ జాయింట్ పెయిన్ వచ్చింది అనుకోండి, జాయింట్లో ఏ స్ట్రక్చర్ వల్ల వచ్చే డ్యామేజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్న వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వల్ల, ఆర్ ఒక వయసు పైబడిన వాళ్ళకి పెయిన్ వచ్చిందా, సో ఇవన్నీ పరిగణలో తీసుకోవాలన్నమాట. సో సపోజ్ ఒక యంగ్ పర్సన్ ఉన్నాడు, బాగా ఫిట్గా ఉన్నారు, స్టేర్స్ బాగా ఎక్కుతున్నారు, ఆర్ స్పోర్ట్స్ యాక్టివిటీ బాగా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తే ఆర్ ఎక్స్రే తీసామనుకోండి, నీ జాయింట్ అంతా బాగానే ఉంటుంది, బట్ లోపల మోకాలు చిప్ప అంటాం, పట్టెల్లా, ఆ మోకాలు చిప్ప వెనకాల ఉన్న గుజ్జు కార్టిలేజ్ ఉంటుంది కదా, ఆ కార్టిలేజ్ అరిగినా కానీ వాళ్ళకి మోకాళ్ళ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం పట్టెల్లో ఫీమోరల్ సిండ్రోమ్ అంటాం. సో పట్టెల్లా అండ్ ఫీమర్ దగ్గర ఉన్న కార్టిలేజ్ అనేది అరిగితే కూడా వాళ్ళకి నీ పెయిన్ వచ్చినట్టు భావిస్తారు. బాగా ఎక్కువసేపు నుంచుంటారు, ఆర్ మోకాళ్ళ మీద ఎక్కువ నుంచునే వాళ్ళకి, ఆర్ వంగి పని చేసే వాళ్ళకి మోకాళ్ళు అగైన్ అరగకుండా కానీ లోపల బర్సా ఫామ్ అవుతుంది అనమాట. అంటే చెడు నీరు, ఇన్ఫ్లమేటరీ మీడియేటెడ్. సో హౌస్ మేడ్స్ నీ అంటాము, ఆర్ బేకర్ సిస్ట్ అంటాము. సో ఇవన్నీ బాగా ఇన్ఫ్లమేటరీ సూప్ అంటాం. ఇదంతా ఇన్ఫ్లమేషన్స్ మోకాలు చుట్టూ ఏర్పడడం వల్ల ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అవుతుందో అప్పుడు నర్వ్స్ అనేది ఇరిటేట్ అవుతూ ఉంటాయి. సో అగైన్ మోకాలు నొప్పిని వచ్చినట్టు అనుకుంటారు అనమాట. సో ఇట్ కుడ్ బి ఎనీ బర్సైటిస్, అంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటెడ్ పెయిన్ ఉండొచ్చు. ఇవి కాకుండా కొంతమంది స్ట్రెయినస్ యాక్టివిటీస్ ఉంటాయి, హై ఇంపాక్ట్ గేమ్స్ ఆడేవాళ్ళు, బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ ఇట్లాగా ఆడే వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్ ఉండొచ్చు, లైక్ డ్యూ టు పెయిన్, వేర్ అండ్ టేర్ వల్ల. అంటే హై ఇంపాక్ట్ లాంగ్ జంప్ ఇట్లాంటి హై జంప్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువై బాగా వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ డ్యూ టు స్పోర్ట్స్ ఇంజురీ లాగా ఉండొచ్చు. ఇంకొక స్పెక్ట్రమ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా ఉంటాయి, లైక్ కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్. సో వీళ్ళలో బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటుంది. అంటే వీళ్ళలో ఏమవుతుందంటే సైనోవియం అనేది బాగా ఓవర్ యాక్టివిటీ అవ్వడం, ఆర్ మన బాడీలోనే సైనోవియం మీద దాడి పడడం, అండ్ దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువై కార్టిలేజ్ అరగడం. సో వీటి వల్ల కూడా వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తే అది ఎందుకు వచ్చిందని తెలుసుకుంటారు. మోకాలలో గుజ్జు జరిగిపోయింది, చాలా వింటాం ఏంటంటే మోకాలలో గుజ్జు జరిగిపోయింది అన్నారు డాక్టర్ గారు, ఫ్లూయిడ్ని దానికి ఇంజెక్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు బాగానే ఉంది, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఎందుకు డాక్టర్ గారు? మోకాళ్ళలో ఇంజెక్షన్ అనేది అసలు ఏం ఇంజెక్షన్ చేస్తున్నాం, అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? సో వాళ్ళకి చూసుకోవాలన్నమాట. అంటే బర్సైటిస్ వల్ల వచ్చిందా, మళ్ళీ పట్టెళ్లలో ఉన్న కార్టిలేజ్ అరగడం వల్ల వచ్చిందా, ఆర్ వాయిస్ రీత్యా వచ్చిన మోకాళ్ళల్లో గుజ్జు అరిగిన కార్టిలేజ్ అరిగిన తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇందులో భాగంగా మనకి జాయింట్లో ఏం స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కార్టిలేజ్, హెల్దీ కార్టిలేజ్. ఈ అయితే రెడ్ పార్ట్ ఉందంటో ఇది ఒక డీజనరేటెడ్ వేర్ అండ్ టేర్ అయ్యడం వల్ల వచ్చిన లోపల డిఫెక్ట్, కార్టిలేజ్లో డిఫెక్ట్. అండ్ మధ్యలో ఉన్నది మెనిస్కస్. మెనిస్కస్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. అండ్ సైడ్లో ఉన్నవంటే కొల్లాటరల్ లిగమెంట్స్ అండ్ క్రూషియేట్ లిగమెంట్స్ అని మధ్యలో ఉంటాయి. సో ఈ లిగమెంట్స్ ఏమైనా టేర్ అయినా కానీ వాళ్ళకి వాకింగ్లో ఇన్స్టెబిలిటీ అని పెయిన్ ఉండొచ్చు. మెనిస్కస్ అనేది కొన్ని డ్యామేజ్ అంటే పెయిన్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లాకింగ్ అనమాట. సో మూమెంట్ రాకుండా స్టిఫ్గా అవుతుంది. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయకుండా డైరెక్ట్ ఇంజెక్షన్ చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ రాకపోవచ్చు. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి సిమ్టమ్స్ అండ్ ఎగ్జామినేషన్ బట్టి ట్రీట్మెంట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. సో అగైన్ ఎటువంటి ఇంజెక్షన్ చేశారు, ఒకప్పుడు అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాళ్ళు, అది కూడా 6 months పనిచేస్తాయి, తర్వాత మళ్ళీ ఆ పెయిన్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది.
ఎందుకు అంటే ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ వల్ల కార్ట్లేజ్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇనిషియల్లీ పెయిన్ తగ్గుతుంది కానీ లాంగ్ రన్లో ఒక 2-3 మంత్స్ అయ్యాక జాయింట్ ఇంకా డిస్ట్రక్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇట్లా కాకుండా కాండ్రో ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇందులో వేరియస్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ చాలా ఉంది అంటే మనకి ఎంఆర్ఐ ఆర్ ఎక్స్రే స్కాన్లో ఒకవేళ మోకాలు అరుగుదల ఉంది, గ్రేడ్ 4 వరకు ఉంది అంటే గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళే మనకి పెయిన్ తోటి వస్తారు. గ్రేడ్ 2-3లో ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకునో లేకపోతే చిట్కాలు ఇంట్లో ఏదో ఒకటి పట్టించో వాళ్ళు టైంని అలా గడిపేస్తూ ఉంటారు. గ్రేడ్ 4 వచ్చినప్పుడే వాళ్ళకి పెయిన్ అనేది బాగా బయటపడుతూ ఉంటుంది. సో అగైన్ ఈ గ్రేడ్ 4 అనేది ఒక పారామీటర్ లాగా ఎగ్జాక్ట్గా తీసుకోలేం. మీరు ఒక ఊరు వెళ్ళారనుకోండి, ఒక ర్యాండమ్గా ఒక 10 మందికి ఎక్స్రే తీసారనుకోండి, అందులో ఇద్దరికి నొప్పి ఉంటుంది, 8 మందికి నొప్పి ఉండదు. బట్ అందరికీ గ్రేడ్ 4 నీ స్టేజెస్ ఉండొచ్చు. సో అలాగా మనము ఈ నీ జాయింట్ అనేది ఒక పాండోరా బాక్స్ లాంటిది. సో అదొక ఇండివిజువల్ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. కొంతమందికి పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి గ్రేడ్ 2లోనే చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది, గ్రేడ్ 4లో ఉన్నా కానీ పెయిన్ తక్కువ ఉంటుంది. సో ఏదైనా కానీ పెయిన్ని మాత్రం మనం వాళ్ళకి ట్రీట్ చేయాలి. సో పెయిన్ ట్రీట్మెంట్లో, పెయిన్ మేనేజ్మెంట్లో ఒకవేళ గ్రేడ్ 4 ఉంది, కార్ట్లేజ్ మొత్తము వాష్అవుట్ అయ్యింది అంటే ఒకవేళ వాళ్ళు సర్జరీకి ఫిట్ కారు, సర్జరీ ఇంట్రెస్ట్ లేదు, ఆర్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు అంటే వాళ్ళు 40 ఆర్ బిలో 50 ఇయర్స్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఏం చేస్తామంటే జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ చిన్న నరాలు ఉంటాయి, జెనిక్యులర్ నర్వ్స్ అని. ఈ నర్వ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడున్న పెయిన్ని బ్రెయిన్ వరకు స్పైనల్ కార్డ్ నుంచి తీసుకెళ్తాయి. సో ఆ నర్వ్స్ని ఇక్కడ లేజర్ ద్వారా బ్లాక్ చేస్తాం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా. సో జాయింట్ ఎలాగున్నా కానీ పెయిన్ అనేది అంతగా వాళ్ళకి సెన్సిటివిటీ ఉండదు. సో ఇదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు ఆర్ వాళ్ళకి గ్రేడ్ 3 ఆర్ లెస్ ఉన్నారు అంటే వాళ్ళకి టెంపరీ సొల్యూషన్ అంటే వాళ్ళకి హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ అనమాట. లూబ్రికేట్ అవుతుంది, జాయింట్లో ఫ్రీ మూమెంట్ అవుతుంది. ఇంకొంతమందికి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్స్ అంటాం. గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే రకరకాలుగా ఉంటాయి. ఒకటి పిఆర్పి అని ఉంటుంది, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇంకొకటి గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్ ఉంటుంది. సో ప్లేట్లెట్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే సెల్స్ ఉంటాయి. సో దాన్ని యాక్టివేట్ చేసుకుని ఆ ఇంజెక్షన్ కనుక మనం జాయింట్లో ఇంజెక్షన్ చేస్తే డ్యామేజ్ దాన్ని మళ్ళీ హీల్ చేస్తుంది, జాయింట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్, చెడు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, జాయింట్లో హెల్తీగా ఉంచుతుంది అన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్, బీమ్యాక్ అంటాం. ఆర్ లేటెస్ట్గా వచ్చింది స్టెమ్ సెల్స్లో ఎగ్జోజోమ్స్ అంటాం. సో ఈ విధంగా పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి, వాళ్ళ నెసెసిటీ బట్టి అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి పెయిన్ తగ్గాక పేషెంట్ ఏం చేస్తారంటే యథావిధిగా వాళ్ళు చేసే పనులు, సో ప్రికాషన్స్ సరిగా పాటించకపోవడం, పెయిన్ తక్కువైంది కదా అని చెప్పి మళ్ళీ ఎక్కువ విగరస్ యాక్టివిటీస్ చేయడం, ఫిజియోథెరపీ సరిగా చేయకపోవడం, సో వీటన్నిటి వల్ల మళ్ళీ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో రెస్పాన్సిబుల్ ఫిజిషియన్గా వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పడం, ఫిజియోథెరపీ చెప్పడం అండ్ ఫాలోఅప్స్లో ఉంచుకుంటే వాళ్ళకి మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. అయితే డాక్టర్ గారు చాలామంది ఇది కాకుండా నడుస్తూ ఉంటే టిక్ టిక్ సౌండ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో దానికి అది ఎందుకు వస్తుంది, దానికి కూడా మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? సో అగైన్ జాయింట్ స్టిఫ్నెస్ ఆర్ ఉంటే వాళ్ళకి సైనోవియంలో సక్రీషన్ తక్కువ అవడం వల్ల ఆర్ స్మూత్నెస్ లేకపోవడం ఆర్ లిగమెంట్స్ అయినా టైట్నెస్ కానీ స్టిఫ్నెస్ ఉంటే సడన్గా అట్లాగా పాపప్స్ కానీ పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే ఎనీ నీ జాయింట్లో సౌండ్ వచ్చినా, పెయిన్ వచ్చినా అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వస్తుంది, వయసు రీత్యా వచ్చిందా ఆర్ సడన్గా ఆన్సెట్ వచ్చిందా. ఒకవేళ సడన్గా వస్తే ఇట్స్ అన్ అక్యూట్ థింగ్, రెస్ట్ అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఫిజియోథెరపీ, ఐసింగ్తోని సరిపోతుంది. వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంది, లైఫ్ స్టైల్ సరిగా లేదు అంటే వాళ్ళకి ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేయడం, నీ జాయింట్లో క్వాడ్రిసెప్స్ కానీ హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ప్రిస్క్రైబ్ చేయడం అండ్ వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ కొంచెం రిడక్షన్ చేసుకుంటే వాళ్ళకి ఈ రిజల్ట్ కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ అనేది చేయొచ్చా? డెఫినెట్లీ వాకింగ్ ఈజ్ గుడ్ అండి. అంటే వాకింగ్ చేస్తుంటే మనకి ఆటోమేటిక్గానే మజిల్స్ అనేవి స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటాయి అండ్ జాయింట్కి కావాల్సిన సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ వాకింగ్ అనేది అవర్స్ టుగెదర్ కాకుండా రెస్ట్రిక్టెడ్ టు మినిట్స్, లైక్ 1 అవర్కి 10-15 మినిట్స్ వాకింగ్ చేయడం, మళ్ళీ ఒక 2 అవర్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ 10-15 మినిట్స్ వాకింగ్ చేస్తుంటే వాళ్ళకి
ఓవరాల్గా పర్ డే ఒక 1 అవర్ వాకింగ్ అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, వీటితో పాటు స్ట్రెంథనింగ్ కూడా బాగా అవుతుంది. ఓకే. కానీ ఫీమేల్‌లోనే ఎక్కువగా చూస్తామా మోకాళ్ళ నొప్పులనేవి? సో ఫీమేల్స్లోనే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. సో మల్టీ టాస్కింగ్ ఉంటారు ఆడవాళ్ళందరూ, అంటే ఇంట్లో పని బయట పని రెండు చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి అందుకే అడిషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువగా సేపు నుంచుని వంట చేయడము, కింద కూర్చుని తుడవడము కానీ, అన్ని అంట్లు పనులు కానీ అన్నీ చేయడం, అవును. వీటితో పాటు టీచింగ్ జాబ్ ఉంటుంది చాలా మందికి, ఆర్ ఎక్కువసేపు నుంచునే జాబ్ కూడా ఉండొచ్చు. అండ్ మజిల్ వీక్నెస్ కూడా ఉంటుంది. సో మజిల్ వీక్నెస్ అంటే అదేం అట్లేం కాకుండా స్ట్రెంథనింగ్ తక్కువ ఉంటుంది. మేల్స్లో కంపారిటివ్ ఫీమేల్స్లో చూసుకుంటే మజిల్ స్ట్రెంథనింగ్ తక్కువ ఉంటుంది. అండ్ కాల్షియం అండ్ వైటమిన్ డి ఆర్ న్యూట్రిషన్ ఇంటేక్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే. సో వీటి వల్ల కూడా ఫీమేల్స్కి ఎక్కువ ప్రోన్ అవుతూ ఉంటారు. అసలు మోకాళ్ళ నొప్పులు రాకూడదు అంటే జాగ్రత్తలు ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 ఇయర్స్ వచ్చినాయనుకోండి, వాళ్ళు 50 ఇయర్స్కి ఎలా ఉండాలో ఒక మైండ్ సెట్ వాళ్ళకి రావాలి. సో వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ చూసుకోవడం, వీక్లీ వన్స్ లోవర్ లెగ్స్ కానీ ఆర్ థై మజిల్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, అండ్ ప్రివెంటివ్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేసుకోవడం. లైక్ మన ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులు, లైక్ పసుపు అంటాము, పసుపు విత్ బ్లాక్ పెప్పర్ వాటర్లో తీసుకోవడం. సో వీటి వల్ల కూడా జాయింట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అరుగుదల తగ్గుతుంది. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కానీ వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ వాళ్ళ సైన్స్ ఎవిడెన్స్ ప్రకారం పసుపు ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐబుప్రూఫిన్ అన్న ఒక ఎవిడెన్స్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఐబుప్రూఫిన్ అంటే ఇట్స్ అ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్. సో పసుపు అనేది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో జాయింట్లో ఉన్న వాపులను తగ్గిస్తుంది అండ్ బాగా చురుగ్గా మనం బాడీని యాక్టివేట్ చేస్తుంది. అండ్ వీటితో పాటు కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాగా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఒమేగా 3 తక్కువై బాడీలో ఉందనుకోండి, జాయింట్లో ఇన్ఫ్లమేషన్స్ ఫామ్ అయితే, నర్వ్ డ్యామేజ్ ఉంటాయి, జాయింట్లో కార్టిలేజ్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి. సో డైటరీ విధంగా చూసుకోవాలి, లైఫ్ స్టైల్లో మన ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ టైం ఇవ్వాలి. అట్లీస్ట్ 30 minutes a day 5 days in a week అదైతే కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అట్లీస్ట్ 5 kgs తగ్గారనుకోండి, మీకు ఆల్మోస్ట్ 30-40% పెయిన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఒక 30-40 years నుంచే ఒక ఫ్యూచరిస్టిక్గా ఆలోచించుకుని మనం లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకుంటే ఎటువంటి నొప్పులు రావు. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది చాలా పెద్ద సమస్య, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సర్జరీ అయినా కానీ మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. ఒకసారి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.